ఇంతటి పవిత్రమైనటువంటి ఈ కాశీక్షేత్రంలో సప్త మోక్షపురులలో ఒకటైనటువంటి మోక్షపురిలో మనం సమావేశమై ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహిస్తూ ఉండడం మన పూర్వజన్మ సుకృతం కాక మరొకటి కాదు. ఇటువంటి సమయంలో ఈ శతావధానంతో పాటుగా 7 అవధానాలను అవధాన సప్తకంగా రూపొందించి ఇప్పటి వరకు 3 అవధానాలను మనం పూర్తి చేసుకున్నాం. ఇవాళ ఉదయాన ఇప్పుడు 4వ అష్టావధానం శతావధాని చిరంజీవి ఉపలబ్ధడియం భరత్ శర్మ పువ్వు పుట్టగానే వికసిస్తుంది అన్నట్టుగా అత్యంత ప్రతిభాయుతమైనటువంటి ధీ సంపన్నుడు శ్రీ భరత్ శర్మ. ఆయన సంగీతం సాహిత్యం రెండూ కూడా కలిగినటువంటి వ్యక్తి. మంచి మార్దంగికుడు, చక్కగా మృదంగం కూడా వాయిస్తాడు, మంచి గాత్రం కలిగిన వాడు, మంచి అవధానం చేసినవాడు. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీభారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము. శ్రీభారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము. సరిగమ స్వరధుని సారవరూధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయవాసిని. మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము. సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము. సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము
జన్మ సాఫల్యము సరసవచోఘృణి సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. ధన్యవాదాలు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. ఆపాత మధురమైన సంగీతాన్ని మా తమ్ముడు శశి నోట విన్నాం. అలాగే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి పెద్దల ఆ మాటలు విన్నాం. ఇప్పుడు ఈ అవధానాన్ని తిలకించి పులకించనున్నాం. ఇలా సంగీత సాహిత్య సేవగా ఈ 3 రోజుల కార్యక్రమం అత్యద్భుతంగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో అవధాన బాలభాస్కర్గా విఖ్యాతులైనటువంటి చిరంజీవి ఉప్పలధడియం భరత్ శర్మ అష్టావధానం చేయబోతున్నాడు. ఈ అవధానానికి ముందుగా సభాధ్యక్షులుగా ప్రాచ్య విద్యా భూషణులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ పిటిజీవి రంగాచార్యుల వారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. వారు నిరాడంబర సహృదయ సాహితీ మూర్తి, ఒక వాంగ్మయ స్వరూపమైన నిరంతరం పాఠాలు బోధిస్తూనే అందరినీ కూడా సంస్కృత భాషలో ఉత్తీర్ణులు చేస్తూ ఉంటారు. వారి సభకు ఆధ్యక్షం వహిస్తారు. అలాగే ఈ సభకు సంచాలకత్వం వహించవలసిందిగా కళారత్న హంస అవార్డు గ్రహీత అవధాన విద్వన్మణి శతావధాన విద్వన్మణి శ్రీ ఆముదాల మురళి గారు వల్లనే అవధాన విద్యా వికాస పరిషత్ అనేటువంటి ఒక సంస్థ నడుస్తూ ఉందంటే అతిశయోక్తి కాదు. అంతటి సహృదయ సాహితీ మూర్తి వారు. ఆముదాల మురళి గారు ఈ సభకు సంచాలకత్వం వహిస్తారు. వారిద్దరిని ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అవధాన బాలభాస్కర ప్రతిభా ధురీణులు చిరంజీవి ఉప్పలధడియం భరత్ శర్మ శతావధాని చిన్నతనంలోనే శతావధానాన్ని పూర్తి చేసుకుని గురువు గారి అవధానానికి సంచాలకత్వం వహిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నటువంటి నిజంగా బాలభాస్కరుడు అంటే బాలభాస్కరుడే. తిరుపతి వాస్తవ్యుడైనటువంటి ఉప్పలధడియం భరత్ శర్మను సగౌరవంగా సప్రశ్రయంగా మీ అందరి కర్తాళధ్వనుల మధ్యన వేదికపైకి సమాహ్వానం పలుకుతూ ఉన్నాను. అలాగే ఈ బాలభానుణ్ణి ప్రశ్నించడానికి వేదికపైకి 8 మంది పెద్దల్ని ఆహ్వానిస్తున్నాను. నిషిద్ధాక్షర అంశానికి అష్టావధాని శ్రీ చేపూరి శ్రీరామ్ గారు వారు నిన్న అవధానం చేశారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. సమస్యాంశాన్ని ఇవ్వవలసిందిగా శతావధాని నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారిని సగౌరవంగా సభక్తికంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. వారు కూడా నిన్న ఈ వేదిక పైన అవధానం చేసి ఉన్నారు. అలాగే దత్తపది అంశాన్ని ఇవ్వవలసిందిగా శ్రీ దండిభట్ల దత్తాత్రేయ శర్మ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు అప్రస్తుత ప్రసంగ ధురీణులు, వారు బహుముఖ ప్రతిభావంతులు. అలాగే ఆశు అంశాన్ని నిర్వహించడానికి శ్రీ భువనగిరి పురుషోత్తం గారిని సగౌరవంగా వేదికపైకి సమాహ్వానం పలుకుతూ ఉన్నాను. వారు అనేక అవధానాలకు సంధానం చేసిన వారు. నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారికి అత్యంత ఆప్తులు. చందోభాషణం మాకు కూడా ఆప్తులే. చందోభాషణం నిర్వహించడానికి గాను దయతో వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మన చిత్ర కవిత సమ్రాట్ శ్రీ చింత రామకృష్ణారావు గారు, వారు అష్టావధాని. ఎంతోమంది అవధానులకు పద్య విద్యకు వారు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పెద్దలు. చిత్ర కవిత్వంలో అద్భుతాలు సృష్టిస్తూ ఈ లోకాన్ని సాహిత్యమయం చేస్తున్నటువంటి వారు. అలాగే వర్ణనాంశాన్ని నిర్వహించవలసిందిగా శ్రీ ఎంవిఎల్ఎన్ ప్రసాద్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు కూడా అవధాని.
న్యస్తాక్షరి అనే అంశాన్ని నిర్వహించడానికి విచ్చేయవలసిందిగా శ్రీ పంతుల విట్టుబాబు గారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అందరికీ బంధువు పంతుల విట్టుబాబు గారు. ఇక అప్రస్తుత ప్రసంగంతో తమ హాస్యోక్తులతో ఈ సభను సరస సల్లాప వేదికగా మలచడానికి విచ్చేస్తున్నారు శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చమత్కార కవిగా విఖ్యాతులు శ్రీ పంతుల శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు. కాశీ తెలుగు సంగమంలో త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అవధాన సప్తకంలో ఇది 4వ అష్టావధానం. ఈ అవధానం వెంటనే ప్రారంభించి నిర్వహించవలసిందిగా నేను పెద్దలను సగౌరవంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. శ్రీ గంటి నగేష్ శర్మ గారి శంఖనాదంతో ఈ సభ ప్రారంభమవుతుంది. సభకు నమస్కారం. శృంగేరి జగద్గురువుల దివ్య ఆశీరనుగ్రహంతో పరమ పవిత్రమైనటువంటి ఈ కాశీ క్షేత్రంలో వజ్రోత్సవ భారతి సందర్భంలో కాశీ తెలుగు సంగమం పేరుతో జరుగుతూ ఉన్నటువంటి ఈ అపూర్వ కార్యక్రమానికి కాశీ విశ్వనాథుని ఆశీర్వాదంతో పాటు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కూడా ఉందని భావిస్తూ, ముఖ్యంగా గురుదేవుల యొక్క అనుగ్రహం ఉందని భావిస్తూ ఈ 25వ శతావధానం త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 25వ శతావధానంలో అంతర్భాగంగా అనుబంధంగా జరుగుతూ ఉన్నటువంటి అవధాన సప్తకంలో 4వ అవధానం ఈరోజు చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ గారి అష్టావధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అవధానానికి ఆధ్యక్షం వహించినటువంటి పెద్దలు శ్రీమాన్ పిటిజీవి రంగాచార్యులు గారు వారి ఆశీర్వచనం ఇస్తారు. ఆ తర్వాత మనం అవధానంలోకి ప్రవేశిస్తాం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. విశేషవిత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయా. నమో నమః. పూజ్యశ్రీ శంకరార్యో కలడి జనపదే కేరళే ప్రాదురాసీత్ త్రాతుం తాం విష్ణుపత్నీం
త్రాతుం తాం విష్ణుపత్నీం సకలగుణయుతాం బౌద్ధమార్గే పతంతీం స్వీయైర్వ్యాఖ్యానసూత్రైః మునిజనభణితైః జ్ఞానవిజ్ఞానసారైః అద్వైతం సంప్రదాయం రుచిర ప్రవిమలం ప్రోక్తవాన్ ధర్మయుక్తం నమో నమః. నమస్సర్వేభ్యః మహాజనేభ్యః పండితేభ్యः కార్యకర్తృభ్యశ్చ. అద్య సుదినమేతత్ స్వామిచరణానాం వజ్రోత్సవ సందర్భే రజత శతావధాన సందర్భే చ శ్రీగురూణాం రజత శతావధాన సందర్భే అవధాన సప్తకే చతుర్థావధానం చతుర్థः కः ఇది చేత్ శత్రుఘ్నः. చతుర్థः కः శత్రుఘ్నः. శత్రువున్ ఘ్నంతీతి శత్రుఘ్నः. అతः శత్రురూప దోషపదాని త్యక్త్వా దూషణం కృత్వా అవధానం నిరాఘాటం కర్తుం ఆగతः ఏకः బాలకः. శత్రుఘ్నः బాలకः ఏవ, యువకः నతు బాలకः. కిమర్థమితి చేత్ గ్రహణధారణపటుర్బాలः. గ్రహణం కరోతి ధారణం కరోతి చ. తస్మిన్ విషయే సः పటుః. అతः గ్రహణధారణపటుర్బాలः. సः బాలకः ఇదానీం అస్మాకం సవిధే అవధానం కరోతి. వయం సర్వే తం ఆశిషైః ప్లావయామः. అనంతరం కార్యక్రమ అనంతరం పునః తాన్ ప్రతి అహం వక్తుమిచ్చామి. ఏకం వాక్యం వక్తుమిచ్చామి. ఇదానీం అహం సభాధ్యక్షः. అధ్యక్షः నామ అధికృతే అక్షిణి యస్య సహ అధ్యక్షः. అక్షిణి యస్య అక్షిణి అధికృతే భవంతి. నామ ఆంధ్రభాషాయాం కళ్ళు నెత్తినెక్కినవాడు అర్థం. అర్థాత్ ఉపరి స్థిత్వా సర్వం పశ్యతి ఇత్యర్థః. ఉపరి స్థిత్వా సర్వం పశ్యతి ఇత్యర్థः అధ్యక్షः ఇత్యస్య. తాదృశరూపేణ మామత్ర నియుక్తవంతः కార్యకర్తారः. తేభ్యः అహం సాంజలిం ప్రణమామి. నమోస్తు భవతు నామ యశస్విన్ కార్యం ఆరంభం కరోతు కిమర్థం కరోతు అనంతరం కుర్వంతు వదామः. కార్యకరణానంతరం కుర్వంతు ఇది వదామः. ఇదానీం కరోతి ఇది వదామి. శుభం భవతు. ధన్యవాదాలు మాస్టారు. ఇప్పుడు అవిలంబంగా అవధాని గారు వారి దైవ ప్రార్థనాధికంతో అవధానాన్ని ప్రారంభం చేసుకుందాం. మధ్యలో సందర్భాన్ని అనుసరించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ దైవ ప్రార్థనతో ఎదురుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు నమస్కరించి అవధానాన్ని ప్రారంభం చేయాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆది దంపతులతో ఆనందమొప్పార నర్తించునే వేల్పు అనారతమ్ము. ఆది దంపతులతో ఆనందమొప్పార నర్తించునే వేల్పనారతమ్ము. బ్రహ్మాండ భాండాల పట్టి బంతుల వోలె క్రీడించునే వేల్పు అకిల్బిషముగా. బ్రహ్మాండ భాండాల పట్టి బంతుల వోలె
క్రీడించునే వేల్పకిల్బిషముగా సర్వవిఘ్నచ్చటా సంహరణార్థమై మురజంబునే వేల్పు మ్రోగజేయు దుష్టరాక్షస కోటి తునిమివైచగ తుండ దండంబునే వేల్పు దాల్చి చెలగు అట్టి వేలుపు సకల విద్యాప్రదాత సరస సంగీత సాహిత్య చక్రవర్తి విఘ్ననాయకుండా వేల్పు వృజిన హరుడు చాలా శుభములనొసగుత జనులకెల్లా. శ్రీ మహాసరస్వత్యై నమః. వాంగ్మయమెల్ల నీవు కవివంద్య జనావళి వాణివీవే ఓ ప్రాంగ్ముని ముఖ్య పూజిత అపార కళారస వాంఛితాత్ములన్ ద్రాంగ్ మహనీయ కీర్తి నిధి ప్రాప్తిగా నిచ్చి అనుగ్రహింతువు. ఈ స్రంగృదు పద్యమాలికను శారదా చేకొనుమా సరస్వతీ. ఓం నమో వెంకటేశాయ. అనగననంగ నీ శుభ సమాహ్వయము అబ్బెడి శాంతి సౌఖ్యముల్ వినంగ నీ స్తుతిని వీనుల విందుగ కల్గు భాగ్యముల్ కనంగ నీ ప్రతిమ కామితముల్ నెరవేరు గ్రక్కునన్ ఘన నీలదేహ అఘఘస్మర శ్రీధర వెంకటేశ్వర. మాతృదేవోభవ. పంతముతోడ బిగ్గరగ పల్కిన కాని క్షమించుచుందువు. అత్యంత దయా విశేషమున ఆదుకొనంగ సతమ్ము చూతువు. ఏ వంతయు రోగమైన అనుబంధము చేత హరింతువమ్మా. ధన్వంతరి సూక్ష్మరూపుడయి వర్ధిల్లుచుండునో నీ కరంబులన్. పితృదేవోభవ. అనుచిత కార్యముల్ సలుపునత్తరి మార్గము చూపి దిద్దుచున్ జననమున ఆదిగా తన భుజమ్ముల మీద కుమారు మోయుచున్. వినయము లోకమర్మములు వెన్నుగ నిల్చి వచించుచుండు నా జనకుని గొల్చెదన్ సకల సద్గుణపూర్ణు త్రిమూర్తి రూపునిన్ అని మా తల్లిదండ్రులు శ్రీమతి శైలజ గారు, శ్రీ రాజీవలోచన శర్మ గారుల పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మీరూపుల
సతత బ్రహ్మాది పురాణ సత్ప్రవచన నిరతులన్ బ్రాహ్మీ పుత్రుల సతత బ్రహ్మాది పురాణ సత్ప్రవచన నిరతులన్ బ్రహ్మజ్ఞానుల మ్రొక్కెద బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరులన్ శ్రీరమణీయ కవిత్వ ప్రారూఢ ప్రబోధనాత్ము శ్రీరమణీయ కవిత్వ ప్రారూఢ ప్రబోధనాత్ము పద్యాకారున్ సూరీకృత శిష్యుగొలుతు సూరిని తోపెల్ల బాల సుబ్రహ్మణ్యున్ అని మా గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి పాదపద్మములకు, అదేవిధంగా ఛందశాస్త్ర రత్నాకర బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి పాదపద్మములకు సవినయంగా ప్రణమిల్లుతూ ఈవేళ ఈ అవధానానికి సంచాలకులుగా విచ్చేశారు మాన్యులు శతావధాన విద్వన్ మరాళ బిరుదాంకితులు, కళారత్న పురస్కార గ్రహీతలు మాన్యులు శ్రీ ఆముదాల మురళి గారు, వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, అదేవిధంగా ఈవేళ అద్యతన అవధానం ప్రతి ఆధ్యక్షం ఓఢుం సమాగతాః ఆధ్యక్షం ఓఢుం సమాగతాః అస్మాకం తావత్ మహాంతః విద్వాంసः అస్మాసు మహద్వాత్సల్యం నిధాయ అత్ర సన్నివిష్టాः మాన్యాः విద్వాంసः శ్రీమంతः పిటిజీవి రంగాచార్య మహోదయాः తేషాం తావత్ పాదపద్మయోः సాష్టాంగ నతితతీః సమర్ప్య ఏనవధాన భాస్కరుడ పృచ్ఛక పంక్తి గ్రహాష్టకంబుగా పృచ్ఛక పంక్తి గ్రహాష్టకంబుగా పూని చలంగ మత్కవన పుంజ నవోష్ణకర ప్రసారణన్ మానుగ నింపెదన్ సుకవి మానస పద్మ వికాసమున్ మత్కవన పుంజ నవోష్ణకర ప్రసారణన్ మానుగ నింపెదన్ సుకవి మానస పద్మ వికాసమున్ గురుశ్రీ నళినేక్షణాధవుని చిన్మతి చిత్కృప నా బలమై వెలుంగగా చిత్కృప గురుశ్రీ నళినేక్షణాధవుని చిత్కృప నా బలమై వెలుంగగా అని ఇవాళ అవధానాన్ని నిషిద్ధాక్షరితో ప్రారంభిద్దామని తెలియజేస్తాను. నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు అష్టావధాని. ఈ అవధాన సప్తకంలో వారు కూడా నిన్న అవధానం చేశారు. వరంగల్ నుంచి విచ్చేసినటువంటి చేపూరి శ్రీరామ్ గారు అష్టావధానంలో నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహిస్తారు. ఓం శ్రీ సభాయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శృంగేరి జగద్గురు పరంపరకు నమస్కారాలు తెలియజేస్తూ, అధ్యక్షులకు సంచాలకులకు నమస్సులు తెలియజేస్తూ, చిరంజీవి కాబట్టి భరత్ శర్మకు అభినందనలు తెలియజేస్తూ, వారు గొప్ప పండితులు, గొప్ప అవధానం చేశారు. వారి గురువు గారు వద్దిపర్తి పద్మాకర్ గారి గురించే ఇప్పుడు నిన్న ఇటీవల ప్రయాగ్లోనే మనం ఈ త్రివేణి సంఘం ఒకటి ఉంది. మరి ఇటుకేడ వీరేమో త్రిభాషా మహాసహస్రావధాని. వారి త్రిభాషా అవధానాన్ని త్రివేణి సంగమంతో పోలుస్తూ పద్యం చెప్పాలని ప్రార్థన. గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు. వారి త్రిభాషా అవధాన పాండిత్యాన్ని త్రివేణి సంగమంతో పోల్చి చెప్పాలి. శకారం నిషేధం. శవర్ణం నిషేధం. మొదట ద్యు దూకు యావత్తు అంతే. ద్యు యావత్తు. యా మా నిషేధం. బాగుంది, మంచి నిషేధం. త
తల్లిలో త. బాగుంది, ఇది కూడా బాగుంది. ద్యుత అంటే ప్రకాశించింది, ద్యుతి అంటే ప్రకాశం, ద్యుతము అంటే ప్రకాశించినది, ప్రకాశిత అన్నమాట. ద్యు అన్న ద్యుత అన్న రెండు ఒకటే, ప్రకాశం అనే అర్థం. ర ర రవ రవిలో ర. టీ 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 టీచర్లో టీ కాకపోతే హ్రస్వం. టీచర్లో టీ కాకపోతే హ్రస్వం. ద్యుత టీ అయింది. వంటిల్లులో టీ, వంటిల్లులో టీ. టింగురంగలో టీ అండి అది. అదే గంగా నది ద్యుతటియే, గంగా నది ద్యుతటియే. ఆ, లేదు ద్యుతటి గ అంతే, గానే గ. నీ 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 ద్యు తటిని. ద్యుతటి. తటిని అంటే నది, అవునవును. ద్యు అంటే ఆకాశం, ఆకాశ నది అంటే గంగ. ఆకాశగంగా అయింది. అయితే ప్రకాశిస్తున్న నది అని నేను అర్థం చేసుకున్నాను. ఓకే, ద్యుతటి. అయ్యా చెప్పండి నిషేధం. ద్యుతటిని. అవధాని అట్లే చెప్తూ ఉంటారు, ఇది ప్రకాశం అనే అర్థంలో వేశాను అని. అది ప్రణాళిక అట్లే ఉంటుంది. మరి వారు అవధానే కదూ. భ భ వర్ణం భ. ద్యు ద్యు మళ్ళీ మళ్ళీ ద్యు. మళ్ళీ మా నిషేధం. వా వారాహిలో వా, వారణాసిలో వా అదన్నమాట. బాగుంది. ద్యుతటిని. అయిపోయింది. అది దీర్ఘం లేదు కాబట్టి ద్యుతటిని అంటే మళ్ళీ ఒకటి. అయ్యా నిషేధం. చేస్తున్నా. అయ్యో మీకు నిషేధం ఇవ్వడం సామాన్యం కాదు కదా. అంటే తెలిసిన వాళ్ళు నిషేధానికి కూర్చుంటే కొంతసేపు ఆలోచన చేస్తారు. తెలియని వాళ్ళు కానీ నిషేధానికి కూర్చున్నారంటే అవధాని కా అంటే వీళ్ళు గా అంటారు, వాళ్ళు చా అంటే వీళ్ళు జా అంటారు. అట్లా త్వరగా అయిపోతుంది. తెలిసిన వాళ్ళు ఇక్కడేదో పదం ఉంది చూద్దాం, ఇక్కడేదో పదం ఉంది చూద్దాం అని అనుకుంటారు. అన్నిటికంటే సులభమైన అంశం ఏమిటంటే హ హ వాహిని అనకుండా హ. బాగుంది, హకారం, బాగుంది. వాహినిలో హ. మంచి నిషేధం. వాణి. ద్యుతటిని ద్యువాణి ఆ, అంతే. బాగుంది. వాణి అణ అన్నమాట. శ్రీరామ్ గారు ద్వివాహ అంటారని అనుకున్నారు, అది వచ్చేసింది ముందర. అదే అయ్యా చెప్పండి నిషేధం. నా వినయంలో నా. కా కాశీలో కా, కాశీలో కా. బాగుంది. కా కా అండి కాశీలో. కాశీలోక. కాశీ కాశీలో కా. అలాగే. బాగుంది. అయ్యా తమరు దత్తపది అప్రస్తుత ప్రసంగం కాదు. అంటే రెండో గణం జగనం వేసుకున్నారా? ఆ? రెండవ గణం జగనం వేసుకున్నారా? జగనం. జగన్. అవును, ఆ, అవును, అవును. అంతే అంతే, అవును తప్పేముంది. ఏం కాదు. ద్యుతటిని, దివాణిక. జగనం ఒప్పదు బేజిన్ అన్నాడు కానీ సరిలో అనలేదుగా. ధ్రు. ఆ? ధ్రు అంటే ద. గా గా కాగా. గాడేపల్లిలో గా. తెలుగులోకి వచ్చేసాడు అంతే. అంతే. అయిపోయింది మొదటి పాదం. తర్వాత ద్యుతటిని ద్యువాణి కాగా, గంగా నది సంస్కృతం కాగా. బాగుంది. ఇప్పుడు సమస్య శతావధాని శ్రీమాన్ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, వారు కూడా అవధాన సప్తకంలో రాత్రే అద్భుతమైనటువంటి అవధానాన్ని 40 నిమిషాల్లో పూర్తి చేశారు. అటువంటి పెద్దవారు, వారు మాకందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వారు. దాదాపు 370 పైగా అష్టావధానాలు చేసినటువంటి వారు. వారు ఇప్పుడు సమస్యని ఇస్తారు.
అవధాన సరస్వత్యై నమః. అయ్యా అవధాని గారు, అయ్యా. తప్పని అన్న ఆ, తప్పు, ఆ, మరి తప్పును చెప్పకయున్న తప్పెజవు. ఆ. తప్పని అన్న తప్పు, మరి తప్పని చెప్పకయున్న తప్పెజవు. తప్పని అన్న తప్పు, మరి తప్పని చెప్పకయున్న తప్పేయవు. అంతేనండి. మరి తప్పని చెప్పకయున్న తప్పెజవు. అదే, తప్పని చెప్పకయున్న తప్పేయవు. బాగుంది. తప్పనంటే తప్పే, అట్లని తప్పని చెప్పకపోయినా తప్పే. మంచి ఇరుకుని పెట్టారు. లక్షణమైన కార్గిల్ విజయోత్సవ వేళ ఆ, ఈయన విజయం పెద్ద కష్టమేం కాదు. ఒక్కసారి అమ్మకు అన్నం పెట్టనివాడు, భరతాంబకు దండం పెట్టనివాడు, అమ్మ భాష మరచనివాడు నా దేశానికి అవసరం లేదు. బోలో భారత్ మాతాకు. ఏ ఇది అప్రస్తుతం కాదండి, కానీ వారు అప్రస్తుత ప్రసంగే. బోలో భారత్ మాతాకి జై అనేది అప్రస్తుతం కాదు. వారు కేఎల్ కామేశ్వరరావు గారు జగత్ ప్రసిద్ధమైనటువంటి హాస్యావధాని. వారు హాస్యావధానం పండించినటువంటి వేదిక ఉభయ రాష్ట్రాల్లో లేదు. అటువంటి గొప్పవారు, అసలు ప్రపంచమంతా కూడా వారి ముఖం చూసి నవ్వనటువంటి వారు సజీవులని మనం భావించలేము. అటువంటి మహాత్ములు వారు అప్రస్తుత ప్రసంగాన్ని సుప్రస్తుతమైనటువంటి భారత ప్రశస్తితో ప్రారంభం చేశారు. తప్పని అన్న తప్పు, మరి తప్పని చెప్పకయున్న తప్పేయవు. ఎప్పుడు నిష్క్రియత్వమది ఏల, ఎప్పుడు నిష్క్రియత్వమది ఏల. నిరుత్సుక వృత్తి ఏల, నిరుత్సుక వృత్తి ఏల. ఎప్పుడు నిష్క్రియత్వమది ఏల, నిరుత్సుక వృత్తి ఏల. బాగుంది. ఇంకొక గురువు ఉంది, చెప్తావు మళ్ళీ చెప్తావు? మళ్ళీ చెప్తా. సరే, తర్వాత అంశంలోకి వెళ్తున్నాం. దత్తపదిని ఇస్తున్నటువంటి వారు దండిభోట్ల దత్తాత్రేయ శర్మ గారు. వారు అప్రస్తుత ప్రసంగానికి పెట్టని కోట లాంటి వారు. ఇప్పుడు ఆ కోటలో నుంచి బయట వచ్చి మనకు దత్తాత్రేయ అవతారం కాబట్టి దత్తం ఇస్తూ ఉన్నారు. ఏమిస్తారు చూద్దాం. వారు ఇచ్చేటువంటి పదమైనా, పాదమైనా, పదవైనా, ప్రసాదమైన మాకందరికీ భూషణం అని భావిస్తూ. శ్రీమాతృగురుభ్యో నమః. అవధాన సభా సరస్వత్యై నమః. అధ్యక్ష సంచాలక సహిత అవధానికి నమస్కారాలు. నేనిచ్చే దత్తపది గంగ అనే పదాన్ని గంగా 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 4 సార్లు ఉపయోగించి అన్యార్థంలో గంగావతరణ ఘట్టాన్ని ఒక పద్య రూపంలో అందించాలన్న ఆకాంక్ష. ఛందస్సు స్వచ్ఛందం. ఒక పదాన్నే 4 సార్లు ఇచ్చారు ఆయన. అది దత్తాత్రేయ చమత్కారం. సయోగంగా మదీధరత్ అన్నట్టు. అది సయ అగంగాం అదీధరత్. గంగా 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 గంగా. మీకట్లా సాగుతుంది, మీకట్లా సాగుతుంది. మునుగంగా అఘముల్ హుళక్కి, మునుగంగా అఘముల్ హుళక్కి. పరమమ్మున్ చూడగా త్రోవ, పరమమ్మున్ చూడగా త్రోవ. పరమము లేదా ఇలా అందాం, పరమాత్మున్ చూడగా త్రోవ. అది
అది బాగుంది. మునుగంగా అఘముల్ హుళక్కి. హుళక్కి అంటే ఏమి లేవు అని అర్థం అనమాట. హుళక్కి భాస్కర్. మునుగంగా అఘముల్ హుళక్కి ముంచాడు. పరమాత్మున్ చూడగా త్రోవ. బాగుంది. ఇంకా గురువు ఉంది. తర్వాత గురువు గారి దగ్గరికి ముందుకెళ్దాం. ప్రసాద్ గారు వారు కూడా అష్టావధాని వానప్రస్థాశ్రమంలో ఉంటూ ఉన్నారు. రామకృష్ణ ఆశ్రమం కడపలో వారు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. శ్రీ ఎంవిఎన్ఎల్ ప్రసాద్ గారు వారు కూడా పూర్వాశ్రమంలో అష్టావధాని, చక్కగా అవధానాలు చేసినటువంటి వారు. నిన్ననే అవధానానికి సంచాలకత్వం వహించి అద్భుతంగా అవధానాన్ని నడిపించినటువంటి వారు వర్ణనాంశాన్ని ఇస్తారు. శ్రీ మహాగణాధిపతయ నమః, మహాసరస్వత్యై నమః. అవధాని గారు, కాశీఖండంలో శ్రీనాథుడు ఆకలి కొన్నటువంటి వ్యాస మహర్షిని భిక్షకు ఆహ్వానిస్తుంది. వేద పురాణ శాస్త్ర పదవీనదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికా నగర హాటక పీఠ శిఖాతిరూఢ, అయ్యాదిమ శక్తి సంయమివరాయిటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల రత్న ఖచితాభరణములు గల్లు గల్లనన్ అని వర్ణిస్తాడు. మరి మీరైతే ఈ భావాన్ని, ఆ సందర్భాన్ని ఎలా వర్ణిస్తారో వర్ణించండి. బాగుంది. అన్నపూర్ణాదేవి ఆకలితో ఉన్నటువంటి వ్యాసుణ్ణి భోజనం పెడతాను రమ్మని చెప్పి పిలుస్తూ ఉంది. అది సందర్భం. అక్కడ శ్రీనాథుల వారు ఆ సందర్భాన్ని వర్ణించారు. ఇప్పుడు మన అవధాని భాస్కర్లు, బాలభాస్కర్లు ఎలా వర్ణిస్తారో విందాం. మనవాడు కూడా శ్రీనాథుడే, కవితా శ్రీనాథుడు. అందుకని మీరు స్త్రీనాథుడని అనుకోవద్దండి, ఇంకా కాలేదు, బ్రహ్మచారి. అయ్యా గురువుగారు, మీ అనుమతితో మరొక 2 ప్రస్తుతం మీకు అనుమతి ఇచ్చేసాం. సరే, ఎప్పుడో మరి అధ్యక్షులు పై నేను చూస్తుండారు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన తెలుగు కలకాలం మనగలుగు అని చెప్పడానికి నిదర్శనం మన దర్శనం సోదరుల ఈ మాతృభాషా సేవ. ఒక్కసారి వారికి మీ కరతాళ ధ్వనులతో చేసేది. అది మధ్యభంలో చెప్తే బాగుంటుందండి. అలాగే ఈవేళ మధ్యభంలో చెప్తే బాగుంటుందని ఆలోచన. మత్తేప వృత్తంలో చెప్తే. అలాగే అవధాని గారు తల్లిదండ్రులను స్తుతించుకుంటూ వారి అవధానం ప్రారంభించారు. ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవం. ఒక్కసారి వారి తల్లిదండ్రులకు కూడా మీ కరతాళ ధ్వనులతో చేసేది. ఇది ప్రస్తుతమే, ఇంకా అప్రస్తుతం ప్రారంభం కాలేదు. అప్రస్తుతం ప్రారంభం అయినప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. అంతవరకు మీరు దాన్ని కూడా ప్రస్తుతంగా పరిగణించాల్సిందిగా కోరుతున్నాను. మత్తే బహువృత్తంలో అమ్మవారి ఆహ్వానం, అన్నపూర్ణ ఆహ్వానం వ్యాసుల వారికి. ఆ శిష్యకోటిలో చేరితే మనకు కూడా ఆహ్వానం ఉంటుంది. ఛాత్రుల్ పైల సుమంత జైమినులు వైశంపాయనుండాదిగా అని చెప్పన్నారు. ఆ ఆదిగాలో మనం చేరిపోవాలి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన అనే పద్యంలో చెప్పబడినటువంటి భావం, ఆ సందర్భాన్ని చెప్పాలి. అలాగే మత్తేభం. అవధాని గారు, ఈ మధ్య నేను ఒక పెళ్ళికి వెళ్ళానండి. ఆ పెళ్లి కూతురు తండ్రిని తీసుకురండి అన్నారు. ఏమండి, ఇప్పుడున్న తండ్రి అసలు తండ్రి అని అడిగారు వాళ్ళు. ఈ దౌర్భాగ్య స్థితికి కారణం తెలియజేయమని కోరుతున్నాను. పెళ్ళిలో అమ్మాయి తండ్రిని తీసుకురమ్మన్నారండి. ఇప్పుడు తండ్రి అండి, అసలు తండ్రి అని అడుగుతున్నారు వాళ్ళు. పాపం సౌండ్ ఇంజనీర్లు ఏం చేశారంటే, వీరు అప్రస్తుతం అనుకొని వీరికి మైకుకు సరిగా సౌండ్ పెట్టలేదు. అదనమాట. దానివల్ల మేమందరం సౌండ్ ఇంజనీర్లు అవుతున్నాం.
అలా అయ్యా రాసుకోండి. అల పంచాంగుళులైదు వేదములుగా ఆహ్వానముంజేయగా. అల పంచాంగుళులు, పంచ అంగుళులు, అల పంచాంగుళులైదు వేదములుగా. మహాభారతం పంచమ వేదం. యజుర్వేదం కూడా 2 భాగాలు ఉంది కనుక ఏమి ఇబ్బంది లేదు. అల పంచాంగుళులైదు వేదములుగా ఆహ్వానముంజేయ. వేదవ్యాసుడు అలా ఉంటే ఆ అమ్మవారు దూరం నుంచి తన హస్తంతో ఇలా రావయ్యా అని పిలుస్తోంది కదా, అది ఎలా ఉందంటే ఆ అమ్మవారి 5 వేళ్ళు 5 వేదములుగా ఆ వేదవ్యాసుడిని ఆహ్వానం చేస్తూ ఉందా అన్నంతగా ఆయన ఆస్వాదించాడు ఆ సందర్భం. మంచి ఉత్ప్రేక్ష, చాలా చక్కగా ఉంది. ఇంకా ఒక గురువు ఉంది. అల పంచాంగుళులైదు వేదములుగా ఆహ్వానముంజేయ. తర్వాత న్యస్తాక్షరి పంతుల విట్టుబాబు గారు. గురుగారు ఇప్పుడు వినపడుతుంది. పంతుల విట్టుబాబు గారు చక్కని పద్య రచయిత, అదేవిధంగా వచన కవిత్వం కూడా రాయగలరు, సరస సంభాషణ చేయగలరు. ఈ వేదిక మీద అప్రస్తుత ప్రసంగం చేయగలిగినటువంటి దిట్టలు 3 ఉన్నారు. ఆ 3లో పసివాడు, కానీ వసివాడని వాడు. అవధాని గారు ఇప్పుడు వినపడుతోందా? అయ్యా చెప్పండి. నేను ఇందాక అడిగింది, ఒక పెళ్ళికి వెళ్ళానండి, పెళ్లి కూతురు తండ్రిని తీసుకురండి అన్నారు పురోహితులు వారు. ఇప్పుడున్న తండ్రి అండి అసలు తండ్రి ఎవరిని తీసుకురావాలని అడుగుతున్నారు వాళ్ళు. పెళ్లి కూతురు తండ్రిని తీసుకురమ్మన్నారు. వాళ్ళు ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఇప్పుడున్న తండ్రిని తీసుకురావాలండి అసలు తండ్రిని తీసుకురావాలా అని అడుగుతున్నారు. అయ్యా, ఈ దుస్థితికి కారణం తెలియజేయాలి. మన భారతీయ సంస్కృతి ఎటువంటిది అని అంటే, పెళ్ళయిన తరువాత మామగారే ఆ కోడలికి తండ్రి. కాబట్టి ఇప్పుడున్నటువంటి తండ్రి మామగారు అంటే ఆ వరుడి యొక్క తండ్రి. అసలు తండ్రి అని అంటే ఆమెకు జన్మనిచ్చినటువంటి తండ్రి. కాబట్టి సందేహం రావడంలో తప్పే ఉందండి. అద్భుత. హలో, అందరికీ నమస్కారం. అవధాని గారికి నమస్కారం, అధ్యక్షులకు సంచాలకులకు నమస్కారం. భీష్మ గ్రీష్మ తాపానంతరం పడిన తొలకరిలో పులకరించిన మట్టి వాసన చంపకమాలలో. బాగుంది, బాగుంది. చంపకమాల మట్టి వాసన. వసుమతి 2, 6, 10, 16. 2, 6, 10, 16. అలాగే వసుమతి. ఏం పద అక్షరాలు? వసుమతి. వసుమతి. సరే సరే. వసుమతి. నిశ్చితార్థం అయిపోయిందా? అయిపోయింది. అవధాని గారు దాన్ని నిశ్చితార్థం చేయాలి. చెంపకమాల మట్టి వాసనకు సంబంధించినటువంటి వర్ణన. మొదటి పాదంలో 2వ అక్షరం వా, 2వ పాదంలో 6వ అక్షరం సు, 3వ పాదంలో 10వ అక్షరం మా, 4వ పాదంలో 16వ అక్షరం తి. వసుమతి అంటే భూమి నుంచి వచ్చేటువంటి మట్టి వాసన. కాబట్టి ఆ పదాన్ని నిర్దేశం చేయడంలో ఆ పద స్వారస్యం తెలిసినటువంటి విట్టుబాబు గారు వసుమతి అనేటువంటి అక్షరాలను ఇచ్చారు. చాలా ఔచిత్యవంతమైనటువంటి న్యస్తాక్షరి ఇచ్చారు. వసు అంటే సంపద అని అర్థం. ఆ సంపద కలిగినటువంటిది కాబట్టి వసుధ అనే పేరుంది భూమికి. ఆ సంపద కలిగినటువంటిది అనేటువంటి అర్థంలోనే వసుమతి అనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకంటే సమస్త సంపదలు భూమి నుంచే వస్తాయి. మనం ఏ రకమైనటువంటి లోహాలు తీసుకున్నా, వస్తువులు తీసుకున్నా అన్నీ భూమి నుంచే వచ్చేటువంటివి, చివరకు భూమిలో కలిసేటువంటివి, మానవ శరీరంతో సహా. అందువల్ల భూమి వసుమతి. నవ జలవాహ బిందు పరిణద్ధ మృదాప్త సుగంధభూతి. నవ జలవాహ బిందు పరిణద్ధ. నవ జలవాహ బిందు పరిణద్ధ. బాగుంది. మృద ఆప్త, మృద్ ఆప్త అన్నమాట.
మరి గంధవతి పృథివీ కదా. మృదాప్త సుగంధభూతి నవ జలవాహ బిందు పరిణద్ధ మృదాప్త సుగంధభూతి. భూతినే కదా, భూతి అందభూతి. బాగుంది. అవునవును. తర్వాత మనం వెంటనే ఆసు అంశానికి వెళ్తున్నాం. ఆసు భువనగిరి పురుషోత్తం గారు మా గొప్ప పండితులు, తెలుగు అధ్యాపకులుగా చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి వారు, ఎన్నో అవధానాలని నిర్వహించినటువంటి వారు, అవధానులకు అండదండ వెన్నుదన్ను అయినటువంటి వారు. వారు ఆసు అంశాన్ని ఇస్తారు. సభకు నమస్కారం. విశ్వనాథుని అనుగ్రహమో, పూర్వజన్మ సుకృతమో, మరుమాముల సోదరుల అనుగ్రహమో ఇక్కడికి రాగలిగేటువంటి పరిస్థితి జరిగింది, సమ్మిళితమో. ఇంతటి అవకాశం లభించటం చాలా జన్మలో అదృష్టంగా భావిస్తూ నేను ఇచ్చేటటువంటి అంశం జగద్విఖ్యాత శృంగేరి క్షేత్ర మాహాత్మ్యాన్ని ఆవిష్కరించండి. శృంగేరి క్షేత్రం. ఈ శతావధానంలో జరిగేటువంటి సభలకు మనం శృంగేరి జగద్గురువుల పేరు మీద నామకరణం చేసుకున్నాం. ఆ సభలను ప్రతిరోజు పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి మన చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ. కాబట్టి దానికి అనుబంధమైనటువంటి విషయమే ప్రశ్నగా వచ్చింది. శృంగేరి అద్భుతమైనటువంటి తపస్థలి. వీరి ప్రతి అంశము కూడా రంగతుంగ తరంగ సంగత మహార్ఘ ప్రేష్ఠ తుంగా నదీ సాంగత్యంబున పూతమై వెలయు విశ్వవ్యాప్త కీర్తి ప్రభా. నేను రాయడం లేదు. రంగతుంగ తరంగ సంగత మహార్ఘ ప్రేష్ఠ తుంగా నదీ సాంగత్యంబున పూతమై వెలయు విశ్వవ్యాప్త కీర్తి ప్రభా. విశ్వవ్యాప్త కీర్తి భృంగార ప్రభలుల్లసిల్లు విశ్వవ్యాప్త కీర్తి ప్రభా. భృంగారోచిత పీఠికా స్థలిని. ఎందుకంటే గత సంవత్సరమే సువర్ణ భారతి. అవును. విశ్వవ్యాప్త కీర్తి ప్రభా భృంగారోచిత పీఠికా స్థలిని సంవీక్షించినంచాలదే శృంగాహార్య జగద్గురు. సంవీక్షించినంచాలదే శృంగాహార్య జగద్గురు. శృంగాహార్య జగద్గురూద్ఘ పదధూళిన్ తాకినంచాలదే. ఇందులో ఉద్ఘ అనేటువంటి పదం ప్రయోగించబడింది. ఉద్ఘ అనేటువంటి పదాన్ని శ్రేష్ఠార్థంలో వాడుతూ ఉంటారు. కవ్యుద్ఘ, కవిశ్రేష్ఠుడు అనేటువంటి అర్థంలో అటువంటి అద్భుతమైనటువంటి పదగుంభనంతో ఆశుగంలా సాగింది. అటు తర్వాత మనం చందో భాషణంలోకి వెళ్తూ ఉన్నాం. చందో భాషణం చేస్తూ ఉన్నటువంటి వారు మాననీయులు చిత్ర కవితా సమ్రాట్ చింతా రామకృష్ణరావు గారు. వారు బంధ కవిత్వానికి, చిత్ర కవిత్వానికి, ఆశు కవిత్వానికి పెట్టినటువంటి పేరు. వారు చక్కగా ప్రతిరోజు అమ్మవారి సహస్రనామాలకు పద్యాలు అందిస్తూ ఉంటారు. వారు కూడా అష్టావధాని. అటువంటి వారు చందో భాషణం చేయడం ఎంతైనా సముచితమైనటువంటి కార్యంగా భావిస్తూ వారి చందో భాషణాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. శృంగాహార్య జగద్గురూద్ఘ పద రోచిన్జూచినంజాలదే అందాం. బాగుంది. పద రోచిన్. మన అవధాని గారి ప్రతి అంశము కూడా ఆశువులాగే నడుస్తుంది. వారికి నిజానికి అప్రస్తుతం వారి అవసరం ఏమాత్రం లేదు. ఏదో నన్ను కూర్చోబెట్టాలని కూర్చోబెట్టినందుకు ఒక చిన్న ప్రశ్నతో నేను నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాను వీలైనంత వరకు. మీరు నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతే అది అపార్థానికి దారి తీస్తుంది. తప్పకుండా మధ్య మధ్యలో ఆ శబ్దం అప్రస్తుతమైతే చాలు. మాకు అవధాని గారు అయ్యా అని
అని అంటే యుద్ధం కదా. అని భవాని అంటే అర్థం చూసి చెప్పండి. అంటే ఈ భవము అంటే సంసారం అనే యుద్ధాన్ని దాటించేది, మనకు జయాన్ని ప్రసాదించేది అని అర్థం. అది ఇప్పుడు భవాని అన్నామని చెప్పి శివాని అనకూడదండి. భవస్య భార్య భవాని అవుతుంది, కానీ శివస్య భార్య శివ అవుతుంది, ఆకారాంత స్త్రీలింగం. కానీ శివాని అనే రూపమే తప్ప అంటే అలా కాదు. మళ్ళీ శివం ఆనయతి, శివం ప్లస్ ఆంగ్ ప్లస్ నీ ధాతువు, కాబట్టి అలా శివాని అంటే శివాన్ని కూర్చిపెట్టేది, తెచ్చిపెట్టేది అనే అర్థంలో శివాని వాడచ్చు తప్ప శివుడి భార్య అనే అర్థంలో వాడకూడదు. మళ్ళీ శివుని భార్యలో శివ అనాలి అన్నమాట. సర్వమంగళాని. అది ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సభా కల్పతరుం వందే చిరంజీవి సుఖీభవ. ధర భరతుండవా, ధర భరతుండవా, ధర భరతుండవా. అవును. మరొక మరి ధర భరతుండవా, ధర భరతుండవా, కవనధాత్రిని నేలెడి, కవనధాత్రిని నేలెడి క్ష్మావిభుండనే. ధర భరతుండవా కవన ధాత్రిని నేలెడి క్ష్మావిభుండనే. అద్భుతం. సరే, ఎంత బాగా చెప్పాడు. కవనధాత్రిని ఏలడి క్ష్మా విభుండనే. కాబట్టి భరత్ అనే పదంకి చాలా చక్కని పేరు పెట్టారో శాశ్వతంగా అవుతుంది. తథాస్తు. స్థిర వరభాషివా, స్థిర వరభాషివా. అవును. స్థిర వరభాషివా, స్థిర వరభాషివా. ధర భరతుండవా కవన ధాత్రిని నేలెడు క్ష్మా విభుండనే. స్థిరవర భాషివా. నుడుల చెల్వకు, నుడుల చెల్వకు పుత్రుడా, నుడుల చెల్వకు పుత్రుడ నోయి. చూడగా నుడుల చెల్వకు పుత్రుడనోయి చూడగా. నుడుల చెల్వకు పుత్రుడనోయి చూడగా. స్థిరవర భాషివా నుడుల చెల్వకు పుత్రుడనోయి చూడగా. చెప్పక్కర్లేదు ఇంకా, అలాంటి స్థిర భాషలే. గురు చరణార్థివా, గురు చరణార్థివా. గురువు యొక్క పాదములు ఆశ్రయించిన వాడివా. గురు చరణార్థి, గురు చరణములు కోరుకునేవాడివా. గురు చరణార్థివా, గురు చరణార్థివా, చరణార్థివా. అది గురు శరణార్థివా. గురు శరణార్థివా. పోని గురు శరణార్థివా. అది గురు శరణార్థివా. గురు శరణార్థివా. గురుని గొల్చెద, గురుని గొల్చెద. గురుల గొల్చెద, గురుల గొల్చెద. గురుని అందామండి, లేదా ఇలా అందాం. గురుల గొల్చెద శారదకున్ ప్రతీకగా. గురుల గొల్చెద శారదకున్ ప్రతీకగా. గురు శరణార్థివా, గురుల గొల్చెద శారదకున్ ప్రతీకగా. అది చాలా. గురు చరణార్థివా అంటే గురుని గొల్చెద శారదకున్ ప్రతీకగా. నిజంగా ఆ గురుభక్తి ఉంది కాబట్టే నీకు పద్యాలు అత్యద్భుతంగా వస్తున్నాయి. వర పరమాత్మవా, వర పరమాత్మవా. అవును, వర పరమాత్మవా, వర పరమాత్మవా. బాగుంది. అహం బ్రహ్మాస్మి. అదే అంతే.
వర పరమాత్మవా. నరుడ నరుడ బ్రహ్మ వివేకిని. నరుడ బ్రహ్మ వివేకిని. నరుడ బ్రహ్మ వివేకి ననారతంబుగా. నరుడ బ్రహ్మ వివేకి ననారతంబుగా వర పరమాత్మవా. నరుడ బ్రహ్మ వివేకి ననారతంబుగా. ఇక్కడ ఒక ప్రత్యేకత మీకు చూపించాలి. అవధాని యొక్క గొప్పతనం ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఇప్పుడు మేము చెప్పుకునే ఛందోభాషణం తేటగీతి గర్భ చంపకమాల. బాగుంది. తేటగీతి గర్భ చంపకమాల వచ్చింది ఇక్కడ ఈ పద్యంలో. బాగుంది. మొత్తం చెప్తాం సరే. ధర భరతుండవా కవనధాత్రిని ఏ రెడిక్ష్మా విభుండనే. అక్కడ కవనధాత్రిని ఏలిని క్షావిభుండ, అది అక్కడ ఇది మొదటి పాదం తేటగీతిలో. మొదటి పాదం కవన ధాత్రిని నేలెడి క్షమా విభుండ, అది మొదటి పాదం తేటగీతిలో. రెండవ పాదం చూడండి. స్థిరవర భాషివ నుడుల చెల్వకు పుత్రుడనోయి చూడగా. నుడుల చెల్వకు పుత్రుడనోయి చూడ, అక్కడికి తేటగీతి రెండో పాదం పూర్తయింది కదా. ఇక మూడవది గురుచరణార్తివ గురుచరణార్తివ అని అడిగాను. గురుని గొల్చెడి శారదకున్ ప్రతీకగా. గురుని గొల్చెడి శారదకున్ ప్రతీక, అది అడిగేది మూడో పాదం. వర పరమాత్మవా అని అడిగాను. అడిగితే నరుడ బ్రహ్మ వివేకి అనారతంబుగా. ఇక్కడి అనారతం అనే పదాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ జన్మలోది కాదు ఇది. సృష్టి మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను ఉండేటువంటి బ్రహ్మ వివేకిని బ్రహ్మజ్ఞానము కలవాడిని అని చెప్పుకున్నాడు. చూసారా, చంపకమాలలో చక్కని తేటగీతి వెలయించినటువంటి అవధానాన్ని అభినందిస్తున్నాను. చప్పట్లు మీద కొట్టాల్సి. బాగుంది. ఏవం విధ దిషణ ప్రస్ఫుట శైలి విన్యాస విశేషంతో ప్రథమావృత్తం పరిసమాప్తమైంది. ద్వితీయావృత్తంలోకి ప్రవేశిస్తున్నాం. 2-3 కలిపి. ద్యుతటిని ద్యువాణిగాగా త్రిభాషా మహాసహస్రావధాని వర్యుల ఆ త్రిభాషా పాండిత్యాన్ని త్రివేణి సంగమంతో పోల్చి చెప్పమన్నారు. ద్యుతటిని ద్యువాణి కాగా. నేను అనుకున్న విషయం వేరు. త్రివేణి సంగమం అనేటప్పటికల్లా సంస్కృతము తెలుగు హిందీ కదా. సంస్కృతాన్ని వారు సరస్వతితో పోలుస్తారేమో, అంతర్లీనంగా ఉంటుందేమో అని భావించాను నేను. కానీ అలా కాక అయితే ఆయన గంగగానే పోల్చారు సాక్షాత్తుగా. అది ఎందుకు పూరించానో చివరి చెప్తానండి. ఆ మర్మాన్ని చివరిలో చెప్తాను. బాగుంది. షవర్ణం నిషేధం. శకారం శంకరుడిలో శంకరుడిలో నేను శకారం అంటే వారు షవర్ణం అంటారు. ఓకే, శృతి అనకుండా. అయితే ఒక అక్షరం వేసుకొని నేను ప్రాస చెప్పొచ్చుగా. చెప్పవచ్చు. ప్రత 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 అవధాని గారు, అయ్యా, ఒక గురువు గారిని శిష్యుడు అడుగుతున్నాడు, ఆనందం ఆనందం అంటారు కదా, అసలు ఆనందం అంటే ఏమిటి గురువు గారు అన్నాడు. మళ్ళీ తానే ప ఆనందం ఆనందం అంటారు కదా, అసలు ఆనందం అంటే ఏమిటి గురువు గారు అంటే, ఏమోరా మరి నాకు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అన్నాడు. మీకు అమ్మాయిని చూడమంటారా? మీకు మళ్ళీ చూడమంటే నాకు మీరు చూడవచ్చు. మేము చూస్తామండి, మేము చూస్తాం. ఏముంది? మకారం నా నళినములో నా. బాగుంది.
ఉపరతి కావాలి. నేను అనింది ఆ అర్థంలో కాదు. అయ్యా నిషేధం. అయ్యా ధ మహాప్రాణం. జ జనకుడిలో జ వచ్చింది. మళ్ళీ నకారమే నా. ఏ యాకు ఎత్వం హ్రస్వం. అంతేలేండి, దీర్ఘం వేసుకోవడానికి కూడా లేదు. ఏ యకారానికి యత్వం. ఆ ఏలో ఏ. వా వకారం వా. తే తెంపులో తే. అంతే, తెలుగులోను తే. తెంపులో తే. తెంపరిలో తే. సున్న లేదు. తెమ్ము తెమ్ములో తే ఏదన్నమాట. చందమామలో చ. చందమా చ. తెలుగు బాగుంది, చాలా బాగుంది. క కలములో క. కలములో క. కలము పెన్. కల. బాగుంది. అయ్యా నిషేధం ఏమిటి? కలములో కాశీలో క. అదేమిటి కాశీలో కా నిషేధం చేశారా? అప్పుడు సి అంతే, మనం చూడాలంతే, ఇంకేం ఉండదు. ధ మహాప్రాణం ధ. ఇంకా ఏం చెప్పలేదండి నేను. షి అన్నారని లేదు. అంటే మీరు కాశీలో కా నిషేధం చేస్తే కాశీ నిషేధం చేశారు కాబట్టి షి వేసానన్నారు. లేదు. రాసుకున్నాం. అయ్యా అవధాని గారు, కాశీలో కా నిషేధం చేస్తే సి ఒకటే ఉంటుంది, అప్పుడు మనం సి చూడాల్సిందే తప్ప ఇంకేం ఉండదు అంటున్నా. కాశీ అంటే కామునికి శిక్ష అని అర్థం. అది అవధాని గారు, అరి అంటే శత్రువు కదా, మరి కాశీ ఎలాగా వచ్చింది కాబట్టి అరి అంటే శత్రువు. మరి పూజారి అంటే పూజకి శత్రువు అని ఏమైనా అర్థం ఉందండి? అయ్యా అందుకనే ప్రౌఢ వ్యాకరణం అని ఒకటి ఉంటుంది. అది చదవాలి అని అంటే ముందు బాల వ్యాకరణం చదవాలి. బాల వ్యాకరణం చదివాక ప్రౌఢ వ్యాకరణం చదవాలి. అందులో మతుబర్థంలో పూజ ఇతనికి కలదు అనే అర్థంలో అరి అనే ప్రత్యయం వస్తుందన్నమాట. పూజారి పూజరి రెండు రూపాలు కరెక్టే. అయితే అప్రస్తుతం కదా, మరి పూజారి అన్నప్పుడు సంస్కృతంలో కూడా చెప్పొచ్చు పూజారి అనే, మీరు చెప్పినట్టుగా. పూజ అంటే మామూలుగా పూజే. అరి అంటే శత్రువు అని మీరు అన్నారు కదా, కానీ ఇక్కడ అరి అంటే శత్రువు అని అర్థం కాదు. అరములు అంటే చక్రానికి ఉంటాయే మధ్యలో అరములు, ఆ అరములు కలిగినది చక్రము అరి. కాబట్టి పూజకు చక్రము వంటి వాడు, అంటే పూజ నడిపించేవాడు కాబట్టి పూజారి అన్నారు అన్నమాట. అది చూసారా మరి, నేను పూజారి పూజా చక్రము ఈయన అన్నమాట. చూసారా మరి, నేను కూడా అవన్నీ చూస్తే నేను అక్కడ కూర్చునివ్వండి. కలములో కా నిషేధించారు. గా బాగుంది, అంతే అయిపోయింది. ఇంకా ఉంది, ఇంకా అయిపోలే. 66% అయిపోయింది. ఇంకా 33% ఉంది, 34% ఉంది. ఆ 1% ధారణ అంతే. అయ్యా నిషేధం. శ్రీరామ్ గారు గా అంతే, తెలుగు కాగా. రైట్. ఎతివేయి నేను కాగానే నేను వేయండి, వేసుకోండి. బాకు రావొత్తు. భ్రా అల్ప ప్రాణమా?
నేను అందుకే బాకు రావచ్చు అన్నా. అల్ప ప్రాణమే కదా. అంతే, దీర్ఘం. దీర్ఘం. బ్రాహ్మీ ముహూర్తంలో బ్రా అంతే. అంటే అది ఇదేమిటంటే బాకు రావత్తు. బ్రాహ్మీ ముహూర్తం బకార రేఫయుక్త దీర్ఘం. హకారం. తి 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 తిరుమలలో తి. దీర్ఘం లేదు, మీరు అప్రస్తుతం చేయకండి. గారెలో గా అల్ప గా గా హ్రస్వం. గారెలో గా హ్రస్వం. హ్రస్వం చేస్తే దీర్ఘం కూడా నిషేధమే గాలో. అదే అవును. మరి హ్రస్వం అని ఎందుకు? అదే కరెక్ట్. గా నిషేధం అంటే గా హ్రస్వం దీర్ఘం గుడి కొమ్ము మాత్రమే కాదు, గా సంయుక్తాక్షరము గా ద్విత్వాక్షరం కూడా నిషిద్ధమే. వా ఎత్తి వచ్చిందా? నెక్స్ట్ ఎత్తిస్తాను. ఎత్తి ఎప్పుడు అయిపోయింది కదండి. అయిపోయిందా? ఎతిరి దాటాం. అవునవును. మొదటి గణం కూడా అయిపోయింది. అయ్యా వేసుకోండి. నా బ్రాతివి అన అంటే ప్రసిద్ధివి అనగా అన్నమాట. ఇందాక చెప్పింది బా కాదా? బ్రాతివి అన, బ్రాతివి అన. సరే సరే. మళ్ళీ గానే గా జ జనకుడిలో జ వచ్చేసింది. సుష్టు ప్రణాళిక. అదే అన్ని లఘువులతో. అవును. అయ్యా నిషేధం. నక వినయంలో నకారం. భూ భూ బాగుంది. భూ భూమిలో భూ. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో త్రివేణి సంగమం అడిగారు కాబట్టి మొదటి పాదంలో గంగా, రెండో పాదంలో యమునా సరస్వతులు ఇద్దరూ వచ్చారు. ఇక్కడికి మొదటి రెండు పాదాలు పూర్తయ్యాయి. ఇక ఇక్కడి నుంచి పూరణతో మనం పూర్తి చేస్తాం. ఇక్కడి నుంచి అన్ని పాదాలు పూర్తి చేస్తూ వస్తాం. బ్రాతి వనజభూ మొత్తం ఒకసారి రెండు పాదాలు. మిగతా రెండు పాదాలు కూడా చెప్పి ద్యుతటిని ద్యుతటిని ద్యువాణిగాగా, ద్యుతటిని ద్యువాణికాగా, ప్రతపన జయ తెలుగుగాగా, బ్రాతి వనజభూ సతి, వనజభూ సతి. గంగా సంస్కృతమైంది, యమున తెలుగు అయింది. ఆర్య భాష కాగా, ఆర్య భాష కాగా, సతి ఆర్య భాష కాగా. ఆర్య నా లేదు. భాష కాగా. ఆర్య భాష అంటే హిందీ. దీర్ఘం దీర్ఘం. ఇక్కడ భాషలన్నీ కూడా ఆర్య భాషలు అంటాం. మన పక్క భాషలను ద్రావిడ భాషలు అంటాం కాబట్టి పర్వాలేదు, ఏం కాదు. ఆర్య భాషగా. అది వనజభూ సతి. వనజభూ అంటే బ్రహ్మ, బ్రహ్మకు సతి సరస్వతి. అది హిందీ భాష అన్నా ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. మీరేమన్నా అనుకో. అంటే కొంచెం సంస్కృతీకరిద్దాం. మరి హిందీ అంటే మరి సంస్కృతంగా ఉంటుంది కదా. ఆర్య అంటే సంస్కృతంగా ఉంటుంది. ఆ పదం గురించి చెప్తున్నా. పర్వాలేదు, ఏం కాదు. సతి ఆర్య భాషగాగా. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకుంటాం. దీన్ని దాంట్లో కలపకండి.
స్తుత పద్మాకరుల స్తుత పద్మాకర వధాన స్తుత పద్మాకర వధాన సూరిత హెచ్చున్ సూరిత స్తుత పద్మాకర వధాన సూరిత హెచ్చున్ తల్లు తల్లు స్తుత పద్మాకర వధాన సూరిత హెచ్చున్ అన్నమాట. సూరిత సూరేహ భావ. తర్వాత సమస్య రెండు మూడు పాదాలు. తప్పని అన్న తప్పు మరి తప్పని చెప్పక. ఒకసారి నిషిద్ధాక్షరి. ద్యుతటిని ద్యువాణి కాగా ప్రతపన జయ. ప్రతపనుడు అంటే సూర్యుడు. సూర్యుడు నుంచి జ పుట్టింది కాళింది అంటే యమున. యమున ప్రతపన జయ తెలుగుగాగా. అవును, ఈ విషయం చెప్పాలి కదా మరి. ప్రతపన జయ తెలుగుగాగా. ఎందుకు వీటితో పోల్చానని చెబుతాను. ద్యుతటిని ద్యువాణిగాగా ప్రతపన జయ తెలుగుగాగా భ్రాతి వనజభూసతి ఆర్యభాష కాగా స్తుత పద్మాకరవధాన సూరిత హెచ్చున్. గంగా అమరవాహిని, దేవవాహిని. కాబట్టి సంస్కృతము దేవభాష. అంచేత గంగ ఏ విధంగా అయితే మన పాపాలను పోగొడుతుందో సంస్కృతమయమైనటువంటి వేదము కూడా మన పాపాలని పోగొడుతోంది కదా. కాబట్టి కేవలం గంగలో మునిగితేనే పాపాలు పోతాయి. అలాగ వేదమును అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, విన్నంత మాత్రాన పాపాలు పోతాయి. అందుకని గంగ ద్యుతటిని, సురగంగ సంస్కృతం. తర్వాత తెలుగు యమున. యమున రసికులకు నిలయమైనటువంటి ఆ యమునా పులిన తలములు శ్రీకృష్ణ స్వామి యొక్క విహార క్షేత్రము. తెలుగులో ప్రబంధాలన్నీ కూడా మంచి శృంగార రస పోషకాలు. అందువలన యమున తెలుగు. ప్రతపన జయ తెలుగుగా. భ్రాతి వనజభూసతి అంటే సరస్వతి హిందీ భాష అయింది. ఎందుకంటే ఇప్పుడు గురువర్యుల యొక్క నిన్న చూసాము, చాలా మట్టుకు తెలుగు వచ్చాయి, వాటిల్లో చాలా మట్టుకు సంస్కృతమే ఉంది. కానీ హిందీ ఎంత ఉందండి? కేవలం చాలా తక్కువగా మనం వింటాము. పోనీ విన్నా కూడా మనకు ఎంత అర్థమవుతుంది? చాలా తక్కువగా అర్థమవుతుంది. సరస్వతి ఎంత ఉంటుంది? చాలా తక్కువగా కనబడుతుంది. కాబట్టి సరస్వతి హిందీ అన్నమాట. అది అక్కడక్కడ మాత్రమే అదృశ్య రూపంగా ఉంటుంది. అంటే మనకు అంత మాత్రమే కదా అర్థమయ్యేది, అందువలన అనమాట. కాబట్టి వనజభూసతి ఆర్యభాష కాగా స్తుత పద్మాకరవధాన సూరిత హెచ్చున్. అదన్నమాట. అది అదన్నమాట. మనమంతా దక్షిణ భారతదేశంలో ఉన్న గురువర్యులు త్రిభాషా శాస్త్రావధానం దక్షిణ భారతదేశంలో చేశారు, అవునా కాదా? ఆంధ్రప్రదేశంలో చేశారు. మరి అక్కడి వరకు వెళితేనే సరస్వతి కనబడుతుంది. కాబట్టి అక్కడ దూరంగా ఉత్తరప్రదేశానికి వెళితేనే కనబడుతుంది. అది మన అనేటటువంటి గ్రామానికి వెళ్ళాలి. అందువలన ముందుగా వెళ్తున్నాం అన్నమాట. తర్వాత సమస్య. ఎప్పుడు నిష్క్రియత్వమది ఏల నిరుత్సుక వృత్తి ఏల. తప్పని అన్న తప్పు మరి తప్పని చెప్పక ఉన్న తప్పేయవు. గురుగారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. తప్పని చెప్ప తప్పేయగు అన్న. తప్పని చెప్పకయున్న తప్పేయవు. మొదట తప్పని చెప్ప తప్పేయగు. తప్పని అన్న తప్పు. తప్పని అన్న తప్పు మరి తప్పని చెప్పకయున్న తప్పేయవు. గురుగారు, అందుకనే ఒక భక్తుడికి రాములు వారు ప్రత్యక్షమయ్యారట. అడిగి బోలోభాయ్ క్యా చాహి అని మాట్లాడేట ఆయన. బహుశా ఇదే కారణమేమో. బోలోభాయ్ క్యా, ఆయన భక్తుడు, ఆయన తపస్సు చేశారండి. రాములు వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలి నాయన అనాలి కదా. అలా కాకుండా బోలోభాయ్ క్యా చాహియే అన్నట్ట. బోలోభాయ్ క్యా చాహియే అంటే మన రాష్ట్ర భాషలో మాట్లాడే బోలోభాయ్ క్యా చాహియే అన్నాడు. సరే, తప్పని అన్న తప్పు మరి తప్పని చెప్పకయున్న తప్పేయవు. బాగుంది. ఎప్పుడు నిష్క్రియత్వం అది ఏల నిరుత్సుక వృత్తి ఏల. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. మీ గొప్పదో తెలుగు, మీ గొప్పదో దేశ సంస్కృతి, దేశ బాధ్యతలు. మీ గొప్పవో దేశ బాధ్యతలు. అయోగ్యులో
మీ గొప్పవే దేశ బాధ్యతలు, ధర్మ బాధ్యతలు అందామండి. మీ గొప్పవే ధర్మ బాధ్యతలు, అయోగ్యులో చేవనుడింగియుండిరో, అయోగ్యులో చేవనుడింగియుండిరో, చేవ బలము బలము, అయోగ్యులో మీ గొప్పవో ధర్మ బాధ్యతలు అయోగ్యులో పడింది కదండి. అయోగ్యులో చేవనుడింగియుండిరో, కర్ర లోపలి సారం చేవ. లోసారాన్ని చేవ అంటారు. చెప్ప చెప్ప సమర్థమౌనమది చేటగు భూమికి గాన. సమర్థ మౌనము, సమర్థుల యొక్క మౌనము. చేటగు భూమికి గాన, అదనమాట. అది సారమతిని, అది అనమాట. చెప్ప సమర్థమౌనమది చేటగు, చేటు అగు అన్నమాట. చేటగు భూమికి గాన కాదులే తప్పని అన్న తప్పు, కాదులే తప్పని అన్న తప్పు, తప్పని అన్న తప్పు కాదులే అన్నమాట. కాబట్టి ఎక్కడైతే ధర్మాన్ని రక్షించాలో అక్కడ సమర్థులైనటువంటి వాళ్ళు మౌనంగా ఉండడం తప్పు, అది తప్పని చెప్పడం తప్పు కాదు. బాగుంది. తర్వాత దత్తపది ఒకసారి పద్యం అనేస్తే దత్తపదిలోకి వెళ్ళిపోతాం. అది చెప్పకపోతే తప్పు. మరి తప్పని చెప్పకయున్న తప్పగున్, మరి తప్పని చెప్పకపోతే తప్పు అన్నమాట. అది అది సారపు ధర్మమున్ విమల సత్యము. అది కాబట్టి ఎప్పుడు నిష్క్రియత్వం అది ఏల, నిరుత్సుక వృత్తి ఏల, మీ గొప్పవో ధర్మ బాధ్యతలు అయోగ్యులో చేవనుడింగియుండిరో. చెప్ప సమర్థమౌనమది చేటగు భూమికి గాన కాదులే తప్పని అన్న తప్పు, మరి తప్పని చెప్పకయున్న తప్పగున్. అదన్నమాట. మునుగంగా మునుగంగా అఘముల్ హుళక్కి, మునుగంగా అఘముల్ హుళక్కి పరమాత్ముంజేరగా త్రోవ. గంగా అవతరణమే కదా. అఘముల్ అండి, అఘముల్ పాపాలు. మునుగంగా అఘముల్ హుళక్కి పరమాత్ముంచేరగా త్రోవ. పరమాత్ముని చూడగా త్రోవ, ఎలాగైనా. దేవనదీనాయిక, దేవనదీనాయిక దేవనదీనాయిక, దే వనదీనాయక అన్నమాట. అది దే ముందు పాదంలో, వనదీనాయక నాయిక. అవధాని గారు, ఒక్క అంశంతో నేను తప్పుకుంటానండి చివరిగా. అదే దేవనదీనాయక నాయిక. వనధీనాయిక అన్నా కూడా సరిపోతుంది. వనధీనాయిక అన్నా కూడా గంగా నదే వస్తుంది. దేవనదీనాయిక విష్ణుపాదభవ, విష్ణుపాదభవ, విష్ణుపాదభవయై, భవయై విష్ణుపాదభవయై
వ్యాపించి వెల్గంగ. అయ్యా రెండో గంగ వెల్గంగ. తన్నును క్రియాపదం కాదు, ద్వితీయ. తన్నును 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 తనను తన్నును శంభుండు మదాపహారి అయి. గంగ యొక్క గర్వాన్నంతా అణచేశాడు కదా. ఆ గంగ అలా వస్తున్నప్పుడు నన్ను భరించేటటువంటి శక్తి ఎవడికి కలదు, ఈ పరమేశ్వరుడికి కలదా అనేటువంటి గర్వంలో ఉండింది. అందువలన ఆ గంగ యొక్క మదాన్ని మొత్తం కూడా అపహరించేసి తన జటాజూటాలలో బంధించేశాడు పరమేశ్వరుడు. అగుచున్ తన్నును శంభుండు మదాపహారి అగుచున్. జుట్టంగా అయ్యా సరిపోయిందే. తన్నును శంభుండు మదాపహారి అగుచున్ జుట్టంగా. ఇది సరిపోయిందే. తన్నును శంభుండు మదాపహారి అగుచున్ జుట్టంగా. చెప్తానండి, ఇంకా పాదం పూర్తి కాలేదు కదా. లేదు లేదు, అయ్యో భలేవారే. చుట్టానికి గంగ లేదు. చుట్టినప్పుడు గంగ కాదు, సుడిగుండం. చుట్టంగా వేగన్ కళాధుని అయి. అయ్యా మీ గంగ వచ్చింది చూడండి. వేగంగళాధుని అయి. వేగంగళాధుని అయి. సరళాదేశం వల్ల గంగ వచ్చింది. అది వేగంగళాధుని అయి. చేరెను భూమి. చేరెను భూమి. భక్త భక్త భర్త కాదు, భక్త. కళాధుని అయి. చేరెను భూమి. భూమి భర్త అంటే భగీరథుడు. అవధాని గారు. కళాధుని అయి చేరెను భూమి. భక్త సుజనస్తోమంబు. భక్త సుజనస్తోమంబు. భక్త సుజనస్తోమంబుకై గంగయై. అది భక్త సుజనస్తోమంబుకై గంగయై. గంగయై సాగెను భూమి, చేరెను భూమి అన్నమాట. అది బాగుంది. ఒకసారి చెప్పేస్తే, పద్యం చెప్పేస్తే తర్వాత అంశానికి వెళ్ళిపోదాం. మునుగంగా అనఘముల్హుళక్కి. మునుగంగా అనఘముల్హుళక్కి పరమాత్మున్ చేరగా త్రోవ. దేవనదీ దేవనదీ రత్నం అన్నామా.
నాయిక దేవనదీ నాయిక విష్ణుపాద భవయై, దేవనదీ నాయిక విష్ణుపాద భవయై వ్యాపించి వెల్గంగ, తన్నును శంభుండు మదాపహారియగుచున్ చుట్టంగ, వేగన్ కళాధునియై చేరెను భూమి భక్త సుజన స్తోమంబుకై గంగయై. చాలా బాగుంది. తర్వాత వర్ణనాంశం. నిజ అల పంచాంగుళులైదు వేదములుగా ఆహ్వానముంజేయగా, విలసత్కంకణరావముల్ విలసత్కంకణరావముల్ ప్రణవ సంవిద్వానముల్ సల్పగా, విలసత్కంకణరావముల్ ప్రణవ సంవిద్వానముల్ సల్పగా, రావములు రావము రావము అలాగే విలసత్కంకణనాదముల్ 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 ప్రణవ సంవిద్వానముల్ సల్పగా. ఆమె ఆహ్వానిస్తున్నప్పుడు ఆమె యొక్క కంకణముల యొక్క ధ్వనులే ప్రణవనాదంగా వినబడుతుందట. విలసత్కంకణనాదముల్ ప్రణవ సంవిద్వానముల్ సల్పగా, పులకాంచత్తను 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 బాదరాయణుడు పులకాంచత్తను బాదరాయణుడు ఏమో మోహమున్ ఏమో ముగ్ధతంజెంది. పులకాంచత్తను బాదరాయణుడు ఏమో బాదరాయణుడు నేమో అన్నమాట. పులకాంచత్తను బాదరాయణుడు నేమో ముగ్ధతంజెంది. అయ్యలఘుప్రాభవ 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 పార్వతీ పదములే అంటంగ ఏగెన్వడిన్. అదన్నమాట. అయ్యలఘుప్రాభవ పార్వతీ పదములే అంటంగనేగెన్వడిన్. ఆయనకు అసలు ఏం జరుగుతోందో అక్కడ తెలియడం లేదు. ఒక రకమైన ముగ్ధత వచ్చి వేదాలు ప్రణవనాదం ఒక్కసారిగా వినబడుతూ ఉంటే ఆమె యొక్క సంజ్ఞల ద్వారా ఆమె యొక్క పాదాలను అంటాలి, నమస్కరించాలి అనే ఒక ముగ్ధ భావనతో ఆయన అలా వెళ్ళిపోతూ ఉన్నాడట, స్వాధీనాన్ని కోల్పోయి. అందుకే పులకాంచత్తను బాదరాయణుడునేమో ముగ్ధతంజెంది, అయ్యలఘుప్రాభవ పార్వతీ పదములే అంటంగనే గెన్వడిన్. వర్ణనాంశం పూర్తయింది. తర్వాత న్యస్తాక్షరిలోకి ప్రవేశిస్తున్నాం. న్యస్తాక్షరి వసుమతి. నవజలవాహ బిందు పరిణద్ధ మృదాప్త సుగంధభూతి. నవజలవాహ బిందు పరిణద్ధ మృదాప్త సుగంధభూతి. ఇప్పుడు 6వ అక్షరం సు. ఉద్భవమయి. ఉద్భవమయి. ఉద్భవమయి.
ఉద్భవమయి, సుగంధభూతి ఉద్భవమయి. తత్ సురేంద్ర కృప, తత్ సురేంద్ర కృప. సురేంద్రుడు అంటే ఇంద్రుడు, దేవేంద్రుడు. వర్షానికి కూడా మనం వరుణుడు అనుకుంటాం, కానీ ఇంద్రుడు అధిపతి వర్షానికి. ఎందుకంటే రఘువంశంలో చెప్తారు కదండి, సంపద్ వినిమయే నోభౌ దధతుర్భువనద్వయం అంటాడు. అక్కడ దిలీపుడు ఇక్కడ మొత్తం భూమిని మథిస్తూ ఉంటే అక్కడ దేవతలంతా ఈయన యజ్ఞాలు చేసి తృప్తి చేయించాడు కదా, అందువల్ల ఇంద్రుడు ఆకాశాన్ని మథిస్తూ ఉన్నాడట వర్షం కోసం భూమి మీద. కాబట్టి ఇద్దరూ కూడా రెండు లోకాలను పోషిస్తూ ఉన్నారంటాడు. కాబట్టి ఉద్భవమయి తత్ సురేంద్ర కృప. వర్ధిలు చుండెననంగా శ్రీ సురేంద్ర కృప అందాం. శ్రీ సురేంద్ర కృప, శ్రీ సురేంద్ర కృప అంటే ఆరక్షర సూ రావాలిగా, అందుకని. కాబట్టి తకారం యోజనం చేయకుండా శ్రీ సురేంద్ర కృప. ఉద్భవమయి శ్రీ సురేంద్ర కృప వర్ధిలగా వర్ధిలు చుండెననంగా. హర్ష సంభవ. ఇప్పుడు 10వ అక్షరం మా కదండి. హర్ష సంభవ. హర్ష సంభవ భృత శీతవాయు. భృత హర్ష సంభవ భృత శీతవాయు. యతి ముందక్షరం. హర్ష సంభవ భృత శీత. హర్ష సంభవ భృత శీత వాయు. హర్ష సంభవ భృత శీత. ఇలా అందాం, వాయు తీసేసి భావన. హర్ష సంభవ భృత శీత భావన మమందగతిన్. అయ్యా, హర్ష సంభవ భృత శీత, హర్ష సంభవ భృత శీత భావనము అమందగతిన్ అన్నప్పుడు మా 10వ అక్షరం. హర్ష సంభవ భృత శీత భావన మమందగతిన్. మమందగతిన్ అన్నమాట. 10వ అక్షరం మా. హర్ష సంభవ భృత శీత భావన మమందగతిన్. పులకింపజేయ అమందగతిన్ పులకింపజేయ. ఇప్పుడు 16వ అక్షరం కదండి, తి. నూత్న విధిని. నూత్న విధి, నూత్న విధిని అంకురంబులకు. నూత్న విధిని అంకురంబులకు. నూత్న విధిని అంకురంబులకు. తద్దయు. నూత్న విధిని అంకురంబులకు తద్దయు. సమ్మతి. తద్దయు సమ్మతి క్రాలదేధరన్. అదన్నమాట. నూత్న విధిని అంకురంబులకు తద్దయు సమ్మతి క్రాలదేధరన్. చక్కగా మరొక్కసారి 16వ అక్షరం తీ వచ్చింది. న్యస్తాక్షరి పద్యం చెప్పేస్తే ధారణకి వెళ్ళిపోదాం. న్యస్తాక్షరి.
నవజలవాహ బిందు పరిణద్ధ మృదాప్త సుగంధభూతి ఉద్భవమయి. నవజలవాహ బిందు పరిణద్ధ మృదాప్త సుగంధభూతి ఉద్భవమయి. శ్రీ సురేంద్ర కృప వర్ధిల్లుచుండెననంగ హర్ష సంభవ హర్ష సంభవ హర్ష సంభవ భృత శీత భావన అమందగతిన్ విలసిల్లుచుండ అన్నామా. అలా అమందగతిన్ పులకింపజేయ నూత్న విధిని అంకురంబులకు తద్దయు సమ్మతి క్రాలదేధరన్. చాలా చక్కగా పూరణ అయిపోయింది. ఇప్పుడు వెంటనే మనం ఈ 5 అంశాలను ధారణ చేసి మనం తర్వాత శతావధాన కార్యక్రమంలోకి ప్రవేశించాలి కనుక వెంటనే ధారణ. ముందుగా నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల త్రిభాషా పాండిత్యాన్ని త్రివేణి సంగమంతో పోల్చి చెప్పమన్నారండి. ద్యుతటిని ద్యువాణికాగా ద్యుతటిని ద్యువాణికాగా ప్రతపన జయ తెలుగుగాగా ప్రతపన జయ తెలుగుగాగా బ్రాతి వనజభూసతి బ్రాతి వనజభూసతి ఆర్యభాష కాగా సతి ఆర్యభాషగాగా స్తుత పద్మాకరవధాన సూరిత హెచ్చున్. బాగుంది. తర్వాత సమస్య. తప్పని అన్న తప్పు మరి తప్పని చెప్పకయున్న తప్పేయవు. సమస్య. పూరణ. ఎప్పుడు నిష్క్రియత్వమది ఏల ఎప్పుడు నిష్క్రియత్వమది ఏల నిరుత్సుక వృత్తి ఏల మీ గొప్పవ ధర్మ బాధ్యతలు మీ గొప్పవ ధర్మ బాధ్యతలు అయోగ్యులో చేవనుడింగియుండిరో చేవనుడింగియుండిరో చెప్ప సమర్థ మౌనమది చేటగు భూమికి గాన కాదులే తప్పని అన్న తప్పు కాదులే తప్పని అన్న తప్పు మరి తప్పని చెప్పకయున్న తప్పేయవు. బాగుంది. తర్వాత దత్తపది. దత్తపది. గంగా 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 గంగావతరణం. మునుగంగా అఘముల్ హుళక్కి మునుగంగా నఘముల్ హుళక్కి పరమాత్ముంజేరగా త్రోవ పరమాత్ముంజేరగా త్రోవ దేవనదీ నాయిక దేవనదీ నాయిక విష్ణుపాదభవయై వ్యాపించి వెల్గంగ వ్యాపించి వెల్గంగ దేవనదీ నాయిక విష్ణుపాదభవయై వ్యాపించి వెల్గంగ తన్నును శంభుండు మదాపహారియగుచున్ చుట్టంగా తన్నును శంభుండు మదాపహారియగుచున్ జుట్టంగా వేగం కళాధునియై చేరెను భూమి భక్త సుజన స్తోమంబుకై గంగయై. బాగుంది. తర్వాత వర్ణనాంశం. వర్ణన. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన అనే పద్యం సందర్భాన్ని అవధాని గారు చెప్తే ఎలా ఉంటుంది. తన అల పంచాంగుళులు 5 వేదములుగా ఆహ్వానముంజేయగా అల పంచాంగుళులు 5 వేదములుగా ఆహ్వానముంజేయగా విలసత్ కంకణ నాదముల్ ప్రణవ సంవిద్వానముల్ సల్పగా విలసత్ కంకణ నాదముల్ ప్రణవ సంవిద్వానముల్ సల్పగా పులకాంచత్తను బాదరాయణుడు పులకాంచత్తను బాదరాయణుడు ఏమో ముగ్ధతంజెంది అయ్యలఘు ప్రాభవ పార్వతీ పదములే అంటంగనేగెన్వడిన్. బాగుంది. తర్వాత న్యస్తాక్షరి. న్యస్తాక్షరి. వసుమతి అనే 4 అక్షరాలు 2, 6, 10, 16 అక్షర స్థానాల్లో చంపకమాలలో తొలకరి చినుకుల మట్టి వాసన గురించి చెప్పమన్నారు. నవజలవాహ బిందు పరిణద్ధ నవజలవాహ బిందు పరిణద్ధ మృదాప్త సుగంధభూతి ఉద్భవమయి శ్రీ సురేంద్ర కృప వర్ధిల్లుచుండెననంగ హర్ష సంభవ భృత శీతభావన మమందగతిన్ పులకింపజేయ హర్ష సంభవ భృత శీతభావన మమందగతిన్ పులకింపజేయ అమందగతిన్ పులకింపజేయ నూత్న విధిని అంకురంబులకు తద్దయు సమ్మతి క్రాలదేధరన్. చక్కగా అవధానంలో ధారాధారణ పూర్తయ్యాయి. ఈ అవధాన సప్తకంలో 4వ అవధానం చిరంజీవి ఉప్పలదడియం భరత్ శర్మ గారి చేత విజయవంతమైందని తెలియజేస్తూ అధ్యక్షుల వారు వారి
అభిప్రాయాన్ని చెబితే మనం వెంటనే శతావధాన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. తర్వాత కార్యక్రమాన్ని కార్యకర్తలు నిర్దేశిస్తారు. అధ్యక్షుల వారు. మనిషికి అదృష్టం అనేది ఒకటి ఉండాలి. అది అదృష్టమైన అదృష్టం కావాలి. అటువంటి అదృష్టం పట్టింది నాకు ఈ పూట. పట్టిందా, పట్టించుకున్నాను. నిన్న ప్రస్తావనలో రేపు కార్యక్రమానికి ఎవరు కూర్చుంటారు అని ప్రస్తావన ఉంది. వాళ్ళు చెప్పిన తర్వాత ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు ఏదో సినిమాలు చూస్తాడే నాకేమిటి అని అడుగుతుంటాడే, అలాగనమాట. నాకేమన్నా ఉందా అని ప్రస్తావన చేస్తే దాన్ని తీసుకుందా అని చెప్పి అధ్యక్ష పదవి పెట్టేశారు. అది నాకు పట్టిన అదృష్టం, పెట్టించుకున్న అదృష్టం కూడా. అది సామాన్యంగా అడిగి పెట్టించుకోకూడదు. నేను ఇది అడిగి పెట్టించుకోవాల్సిందే అవధానం కాబట్టి. ఎందుకంటే సాహితీ యజ్ఞం కాబట్టి అనాహూతోపి అధ్వరం ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈ యజ్ఞానికి అడిగి వెళ్ళాలి, అడగకుండానే రావాలి. వచ్చేసాం. అద్భుతమైన వర్ణన. సామాన్యంగా అసలు ఆసు అంటే అదే ఆసువు, ఇంకా ఏది ఆసువు కాదు. అది అసలు రాయటం ఏంటి, వెళ్ళలేకపోయాం. మీరు రాయటం కాదు, నేను వెళ్ళలేకపోయాను పదాన్ని. అంత అద్భుతంగా చెప్పాడు ఆసువు అనేటువంటిది. చాలా గొప్పగా ఉంది. తర్వాత ఈ 3 భాషల గురించి చెప్పడం కూడా త్రివేణి గంగం అనేటువంటిది నేను అనుకున్నది ఇందాక చెప్పేశాను, మళ్ళీ వారి కోసం చెప్తున్నాను. 3 భాషలు అంటే గంగా, యమున, సరస్వతిని సంస్కృతము, తెలుగు, హిందీతో పోలుస్తారనగానే నేను అనుకున్నది ఏంటంటే మన సంస్కృతాన్ని సరస్వతి నదితో పోలుస్తారు కాబట్టి సరస్వతి అంతర్లీనం కాబట్టి అంతాను సరస్వతి అంతా అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి ప్రతి భాషల్లోనూ అంతర్లీనమైన సంస్కృతం ఉంది కనుక సంస్కృతము లేని భాష లేదు కనుక అంతర్లీనంగా పోలుస్తారేమో, సంస్కృతాన్ని సరస్వతి నదితో పోలుస్తారేమో అనుకున్నా. ఇంకోటి కూడా కారణం, సరస్వతి ఎక్కడ కనపడుతుందంటే కేవలంగా మనకి బదరీనాథ్ పైన మన అనే క్షేత్రంలో కనపడుతుంది సరస్వతి. మళ్ళీ ఇక్కడ కలిసిపోయింది అంటారు. ఇంకా కానీ అంత అద్భుతంగా ఉంటుందని నేను సరస్వతి పోలుస్తాడు అనుకున్నాను. కానీ వారు అద్భుతంగా గంగానదితోనే పోల్చారు. దేవనది అన్నారు కాబట్టి దేవభాషకి దేవనది చాలా అద్భుతంగా ఉంది. చాలా పూరణమైనటువంటి గొప్ప పూరణ. తర్వాత వీరి అక్షలు ఏదండి నిషిద్ధాక్షరి పదాలు వెతుక్కోర్లా. నిషిద్ధాక్షరికి ఆయన అడుగుతున్నాడు, నిషేధం చేస్తారా అని చెప్పి. సామాన్యంగా ఆయన ఏం చేస్తాడు అని భయపడుతూ ఇక్కడ అవధానం కూర్చుని ఆయన ఏం చేస్తాడో అని చూస్తుంటాడు, ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కాదు, ఏమిటి చేస్తారో అని అడిగి చెప్పినటువంటిది. తర్వాత వీరు చేసినటువంటి ఈ తప్పనేటువంటిది శుభ్రంగా అద్భుతమైన భారతంలో పద్యానికి చాలా బాగా చెప్పారు. ఇది దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిన అది వారల చేటకు గాక అని చెప్పి ఇక్కడ వారల కనకుండా భూమికి చేటకని చెప్పారు. ఇక్కడైనా భూమికి చేటన్నారు. చాలా అద్భుత ప్రయోగం చేశారు. చాలా బాగుంది. మొత్తం మీద అవధానం అంతా కూడా సారవంతమైన అవధానము. అవధానంగా ఒకటే మాట చెప్పాలంటే సారవంతమైన అవధానము. సారవంతం అంటే ఇద్దరికి ఉపయోగిస్తుంది. చేసిన వాడికి ఉంది, విన్నవాడికి ఉంది. అటువంటి అవధానాన్ని చేసినటువంటి బాలుడు, గ్రహణధారణ పడు బాలుడు చిరంజీవియ వర్ధిల్లుగాక, యశస్వీ భవ, శుభం భవతు. చాలా బాగుందయ్యా. ఇదంతా కూడా మా గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువర్యుల కృపేనండి. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ మరుమాముల సోదరులు వారికి అనేక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సంచాలకత్వాన్ని వహించిన శతావధాన విద్వన్మరాళ శ్రీ ఆముదాల మురళి గారికి, ఆధ్యక్ష్యాన్ని వహించినటువంటి మాన్యులు శ్రీ పిటిజీవి రంగాచార్యుల వారికి నమస్కరిస్తూ, ప్రాశ్నికులందరికీ మరొక్కమారు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అద్భుత అవధానం ఇక్కడితో పరిసమాప్తమైనదని ప్రకటిస్తూ ఉన్నాను. ధన్యవాదములు. అద్భుతమైన అవధానం, అసాధారణమైన ధారణ, అద్వితీయమైనటువంటి పద ప్రయోగాలు, ఒకదాన్ని మించి ఒకటి. ఇవి త్రివేణి సంగమంలాగా సాగి ఇందాక ఆ ప్రశ్నలో అడిగినట్టుగా ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. వెంటనే శతావధానం ప్రారంభమవుతుంది. అంతకు ముందుగా మరుమాముల శశిధర్ శర్మ తన సంగీత కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. తర్వాత ఆశువు వాళ్ళు సిద్ధంగా ఉండాలి. గురువుగారు ఆశువు అంశాన్ని